బాలగురుస్వామి గారు, మీరు ఎలా చూస్తున్నారు తులసిరెడ్డి గారు చేసినటువంటి ఈ కామెంట్స్ని? అభిలాష్ గారు, మీకు తులసిరెడ్డి గారికి, సోదరు అరుణ్కి, బీఆర్కే వీక్షకులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో తులసిరెడ్డి గారు చెప్పినట్టు రాజు బంటు కథలో ఈగ వెళ్ళిపోయిందేమో కానీ ఇక్కడ మాత్రం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అక్కడ ఈగ తప్పించుకోవచ్చేమో కానీ ఇక్కడ ఎవరైతే ఈ తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ పవిత్రతను అపవిత్రం చేశారో, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా వ్యాపారం చేశారో వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఇక్కడైతే తులసిరెడ్డి గారికి ఆ డౌట్ అక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈగనైతే పోనివ్వం. రెండోది, పవన్ కళ్యాణ్ గారి దీక్ష గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష గురించి మాట్లాడారు, మీరు సూచనలు చేశారు, ఓకే, దానికి కాదనట్లేదు. కానీ ఎందుకనంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వాములై ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు మనోభావాల్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను తులసిరెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకనంటే అక్కడేదో జరిగిపోయింది కాబట్టి మేమే ప్రచారం చేస్తున్నాం అన్నట్టుగా తులసిరెడ్డి గారు చెప్పారు. దాన్ని అయితే నేను విభేదిస్తున్నాను. అలాంటిదైతే కాదు. ఎందుకనంటే ఒక అభియోగం బయటకు వచ్చింది, అది నిరూపణ అయ్యింది కాబట్టి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామికి. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కనీసం ఆ భక్తుల మనోభావాలకి కొంతైనా సరే ప్రాయచిత్తం కలిగేటట్టు వీళ్ళు ఏదైతే చేశారో వైసీపీ వెధవలు దాన్ని అరికట్టే ప్రయత్నంలో దీక్షకి తీసుకున్నారు. మనం దాన్ని పాజిటివ్ కోణంలో చూడాలి. ఎందుకనంటే మనం నెగిటివ్ కోణంలో చూడకుండా, ఎందుకనంటే ఆయనకి చాలా శాఖలు ఉన్నాయి, ఆ శాఖల మీద ఖచ్చితంగా ఆయన దృష్టి పెడతారు. మీరు సద్విమర్శలు చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. మీ వైపు నుంచి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వండి పెద్దలుగా, అవి కూడా మంచి అయితే స్వీకరిస్తాము. అంతే తప్పిస్తే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం కరెక్ట్ కాదు అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఎందుకనంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, దానికి హిందువుల మనోభావాలు ఎక్కడైనా చూస్తా ఉన్నాం కదా, ప్రతి చోట కూడా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారు అనుకోండి, కర్మకాండ క్రతువులు ఎందుకు చేస్తారు? దహన కార్యక్రమాలు చేసి వచ్చి ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ ఎవరైతే అన్ని రోజులు జీవించి వాళ్ళు కాలం చెల్లారో వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని చేస్తారు. అలాంటి అని కూడా మీరు తీసుకోవచ్చు తులసిరెడ్డి గారు. అందువల్ల ఎందుకనంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది కాబట్టి దాన్ని కాపాడడం స్వామి, దాన్ని మేము ఈ విధంగా దీక్ష చేస్తున్నాం అని చెప్పి చేయడం తప్పితే ఇది వేరే ఏదైతే ఏమీ లేదు. దాన్ని మీరు కూడా స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ తులసిరెడ్డి గారు ఈగ గురించి చెప్పాడు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాడు. కానీ ఇంకొకటి మళ్ళా మంచి మాట చెప్పారు. ఎందుకనంటే కలియుగ వెంకటేశ్వర స్వామి తప్పకుండా చర్యలు తీసుకుంటాడు, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలని. దీని వెనక భావన నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే, 7 కొండల్ని 3 కొండలు అని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాలకొట్లో మొక్కలైపోయాడు, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అలానే అయిపోతాడు, మీరేం ప్రశాంతంగా ఉండండి అని చెప్పినట్లుగా నేను తీసుకుంటున్నాను దాన్ని, తులసిరెడ్డి గారు చెప్పిందని. అయితే గురుస్వామి గారు ఒక మాట, బాలగురుస్వామి గారు ఒక మాట, జరిగిపోయింది అంటే వైఎస్ గారి హయాంలో ఆయన ఏం చేశాడు ఏంటి అనేటువంటిది, అంటే మనం ప్రకృతి విపత్తుల గురించి కానీ లేదంటే ఒక వ్యక్తి మరణం గురించి కానీ మనం ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో లైవ్లో. ఎందుకంటే అది మీ పర్సనల్ ఒపీనియన్. అక్కడ ఆనాడు జరిగింది ఏంటి అనేటువంటిది పక్కన పెడదాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి అంటే ఏపీ డెవలప్మెంట్లో చాలా అవసరం. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాల పాటు, కొన్నేళ్ల పాటు వివిధ ముఖ్యమంత్రులను చూశారు, ఆయన డెవలప్మెంట్ అన్నింటినీ చాలా చూశారు. ఈ సందర్భంగా ఒకసారి తులసిరెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఒక మాట, దీంట్లో ఒక మాట ఉంది, మీలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాంటిది దాదాపు 10 మంది ముఖ్యమంత్రులను కూడా మీరు చూశారు. మాకు తెలుసు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ వర్కింగ్ స్టైల్ ఏంటి అనేటువంటిది కూడా. మీరు సరే సజెషన్స్ చేయడం కరెక్టే, కానీ ఇక్కడ హిందూ మనోభావాలు ఇంత పెద్ద ఎత్తున దెబ్బతింటున్నటువంటి ఈ తరుణంలో మనం చూస్తూ ఉన్నాం. గుళ్ళ మీద
గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా గుళ్ళ మీద అఘాయిత్యాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి అనేటువంటిది, అలాంటిది ఇంత పెద్ద ఎత్తున టీటీడీకి సంబంధించినటువంటి దాని యొక్క టీటీడీకి టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిష్ట ఉందో, ఏదైతే లడ్డు ఉందో దానిపైన ఇంత పెద్ద ఎత్తున అత్యాచారం జరిగితే మీరు ఇలా కామెంట్స్ చేయడం, అఫ్కోర్స్ మీరు పవన్ కళ్యాణ్కి సజెస్ట్ చేయడం అనేటువంటిది మంచిదే. కానీ ఇప్పుడు అరుణ గారు మాట్లాడింది కావచ్చు, లేదంటే బాలగురుస్వామి గారు మాట్లాడిన దానిపైన మీరేమంటారు? ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు గురించి, తిరుమల యొక్క ప్రతిష్ట గురించి, దాని గురించి బాధపడుతున్నా వచ్చేసి ఇవన్నీ కొన్ని సందర్భాలు వచ్చేసి ప్రచారం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. దీనివల్ల ఇది విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు 3 దేవతలు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. కానీ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఎందుకున్నారు? వెంకటేశ్వర స్వామి, తిరుమల. తర్వాత ఆ యొక్క నమ్మకము, ఆ విశ్వాసము, ఇవన్నీ వచ్చేసి నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించినవి. కాబట్టి అటువంటి నమ్మకము, విశ్వాసం అనేది ఏ విధంగా కూడా తగ్గించకూడదు. దాన్ని ఎటువంటి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి అది ఓవరాల్ గా దేవునికి నష్టం జరుగుతుంది, తిరుమల పవిత్రతకు నష్టం జరుగుతుంది, తిరుమల లడ్డూకు. కాబట్టి దీన్ని చర్య తీసుకోవాల్సిందే. తప్పు చేసినప్పుడు సరే, అది డిపార్ట్మెంట్ శాంతి హోమం చేయొచ్చు, తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, అటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ దానికంటే ఈ ప్రచారం వచ్చేసి తెనాలి రామలింగని ఏదో కథ ఉంది, ఆ విధంగా ప్రచారం చేసుకుంటే నష్టం జరిగేది వచ్చేసి నా అభిప్రాయం ఇప్పటికి కూడా 100% వచ్చేసి ఇకనైనా ప్రచారాన్ని తగ్గించేసి వాస్తవంగా తప్పు చేసిన వాళ్ళని చర్య తీసుకోండి, అటువంటి పునరావృతంగా కాకుండా చూసుకుని తప్ప దీనికి ఇకనైనా ప్రచారం తగ్గించాలా. దీనివల్ల ఇప్పటికే నష్టం జరిగింది కాబట్టి ఇంకా నష్టం జరగకుండా ప్రపంచవ్యాప్తంగా, ఓన్లీ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణ సంబంధించిన కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి ఒక ఇష్యూ కాబట్టి దీనికి ఏ మాత్రము భంగం కలిగినా గానీ, నమ్మకం తగ్గినా గానీ అది మంచిది కాదు. కాబట్టి ప్రచారం తగ్గించుకొని చేయాల్సిన చర్యలు చేయండి, పవిత్రతను కాపాడే విధంగా అనేది నా అభిప్రాయం. రెండవది వచ్చేసి ఇక్కడ లడ్డు వచ్చేసి ఏమి 5 ఏళ్ల ముందు తయారు చేసింది కాదు, 300 సంవత్సరాల నుండి లడ్డు తయారు చేస్తుంది. 17వ శతాబ్దం నుండి 300 సంవత్సరాల నుండి లడ్డు ఏదో ఒక స్థాయిలో చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదో జగన్ ప్రభుత్వం వస్తానే చేసింది కాదు. కాబట్టి దీంట్లో గత ప్రభుత్వాల్లో కూడా ప్రాచీన కాలం నుండి లేకుండా కనీసం 2014 నుంచి 2024 ఈ 10 సంవత్సరాల్లో ఏ కంపెనీలు టెండర్ ఎన్నిసార్లు వేశారు, ఏ కంపెనీలు పాల్గొన్నాయి, రేట్లు ఎలా కోట్ చేశారు. కాబట్టి ఒకసారి చెప్తే ఇదే నేను చదివిన దాంట్లో ప్రకారంగా ఏఆర్ సంస్థ అనేది ఈవెన్ టీడీపీ హయాంలో కూడా సప్లై చేసిందని చదివాను. అదేవిధంగా నందిని వచ్చేసి టీడీపీ హయాంలో కూడా 4 ఏళ్ల పాటు సప్లై చేయలేదని చదివాను. కాబట్టి ఇక్కడ రేట్లు వచ్చేసి గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 ఏ కంపెనీలు పాల్గొన్నాయి, ఎవరెవరు సప్లై చేశారు, ఏ రేటుకు సప్లై చేసినారు, దాని కూడా చెప్తే కన్నా అది ఒక క్లారిటీ వస్తుంది. అది గతాన్ని చెప్పకుండా కేవలం ఒకదాన్ని చెప్తే మనం మార్కెట్లో ఉండే వాల్యూ చెప్పి ఇప్పుడు చెప్తున్నాం. మరి ఇదే వచ్చేసి గతంలో ఏ రేట్లో కొన్నారు, ఇంతకంటే ఎక్కువ రేటు పెట్టుకున్నారా, తక్కువ రేటు పెట్టుకున్నారా, ఈ రేటు పెట్టుకున్నారా, అది కూడా చెప్తే బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా అవునన్నా కాదన్నా ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మీటింగ్ లో చెప్పినటువంటి చెప్పిన తర్వాత ఇదంతా ఒక ఒళ్ళవేడిగా ఇష్యూ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అవునన్నా కాదన్నా నా అభిప్రాయం మాత్రం దీన్ని పవిత్రత కంటే రాజకీయ కోణంలోనే ఆలోచించే ఈ సమస్య వచ్చింది. కాబట్టి దాన్ని అది ఉంటుందో ఉండదో విచారణ తెలిపోతుంది. అది ఆల్రెడీ ఏదో ఎన్డీడీబీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద విచారణ చేయమని అడుగుతున్నారు. అది యాంగిల్ వేరు, కానీ ఇది పొలిటికల్ గా డెఫినెట్ గా వచ్చేసి పొలిటికల్ గా వాడుకోవాలని చూశారు చంద్రబాబు నాయుడు. దాంట్లో నో డౌట్ అనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఇక్కడే చిన్న బ్రేక్ తీసుకుందాం తులసిరెడ్డి గారు. మనం రిటర్న్ వచ్చిన తర్వాత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన పార్టీ మీటింగ్లో కావచ్చు, లేదంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కావచ్చు, చాలా క్లియర్గా చెప్పాడు, తిరుమల పవిత్రతను కాపాడండి అంటూ ఎలక్షన్స్ టైం నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. అదే కాకుండా గుడుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకి ఇకపైనా సరే, ఇప్పుడైనా సరే మనం శంఖం పూరించి అవన్నిటిని ఆపాలి అనేటువంటి మాట ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా పవన్ కళ్యాణ్ వాడడం జరిగింది.